ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం నమస్తస్మై భగవతే అర్హతే సమ్యక్ సంబుద్ధాయ కృష్ణం ధర్మం పరిత్యజ్య శుక్లం సేవేత పండితః గృహాదగేహతాం ప్రాప్య వివిక్తే యత్ర నో రతిః తత్రాభిరతిమన్విచ్ఛేత్ హిత్వా కామాన కించనః ఆత్మానం మోచయేత్ ప్రాజ్ఞః చిత్తక్లేశమహాగ్రహాత్. తత్ర అభిరతిమన్విచ్ఛేత్ అంటారు. తత్ర అంటే వివిక్తమునందు, వివిక్తే అని ఉంది కదా పైన, అంటే ఏకాంతమునందు ఒక రకమైన ప్రీతిని, ప్రేమను మీరు వెతికి పట్టుకోవాల్సి ఉంటుంది. అది జాగ్రత్తగా గమనించదగ్గ విషయం. ఎందుకంటే మీరు ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. మనం ఈసారి ఇంతకుముందు అనుకున్నాము, మీరు ఏకాంతంలో ఉండడానికి ప్రయత్నం చేసినప్పుడు, అంటే ఏకాంతం అంటే మనసులో ఏవేవో పెట్టుకుంటే ఏకాంతం కాదు, అది ఐసోలేషన్. తలుపేసేసుకుని సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే ఏకాంతం అవుతుంది, అది అబద్ధం. చాలామంది అలా భ్రమపడతారు. లేకపోతే టెలిఫోన్లో ఎవరితో మాట్లాడుతూ ఏకాంతంలో ఉన్నాడు అనుకోండి, అదేమీ ఏకాంతం కాదు. లేకపోతే కొంతమందికి గాలి మేడలు కట్టే అలవాటు ఉంటుంది, అందరికీ ఉంటుంది ఇంచుమించు. ఏవో గాలి మేడలు, ఏవో చిన్నప్పుడు ఏదో జరిగింది ఇంకోలా జరుగుంటే బాగుండును అని వీడికి అభిప్రాయం ఉంటుంది. ఆ గతం యొక్క ఫీలింగ్స్ అలా ఉంటాయి. ఆ గతం మళ్ళీ మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు అలా ఎలా జరుగుంటే ఎలా ఉండేది, ఇలా జరిగితే ఎలా ఉండేది అంటూ అలాగే ఇంకో విధంగా జరిగినట్లుగా వీడు ఊహ చేసుకుంటాడు. గాలి మేడలు కట్టుట అంటారు. లేకపోతే భవిష్యత్తు గురించి గాలి మేడలు కట్టుట. ఇలాగే చేస్తున్నారనుకోండి, ఒంటరిగా ఉండి, దాన్ని కూడా ఐసోలేషన్ అంటారు తప్ప ఎలోన్నెస్ అని అనరు, సాలిట్యూడ్ అని అనరు. అది కూడా ఒంటరిగా ఉండడమే తప్ప ఏకాంతం అవ్వదు. కాబట్టి ఏకాంతం అవ్వాలంటే నేను తప్ప ఇంకేం ఉండకూడదు, నేను మాత్రమే ఉండాలి. అంటే అర్థం ఏంటండి, సంకల్ప ప్రవాహం బాగా తగ్గిపోవాలి. పూర్తిగా ఆగిపోనక్కర్లేదు. ఇది గోడలు ఇవి తెలుస్తూ ఉంటాయి, లేకపోతే గోడలో కొట్టుకుంటాడు వీళ్ళు. ఇది టేబుల్, ఇది కుర్చీ, ఇలాంటివి తెలుస్తూ ఉంటాయి. అంటే కొంత ఫంక్షనల్ సంకల్ప ప్రవాహం ఉంటుంది తప్ప ఇమోషనల్ ఆర్ సైకలాజికల్ ప్రవాహం ఉండదు. ఫంక్షనల్ ప్రవాహమే ఉంటుంది. అలా నేను రూపంగా నిలిచి ఉంటాడు. అంటే మనస్సు శాంతంగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. అలాగా మీరు ట్రై చేసినప్పుడు ఏమవుతుందో తెలిసిన, ఒక్క మినిట్, నిమిషం అయ్యేప్పటికీ మీకు లోపల ఒత్తిడి వచ్చేస్తుంది, ప్రెషర్. అంటే మనస్సు అలా ఖాళీగా ఉండలేదు. ఇది మీకు అర్థం అవటం కోసం చెప్తున్నాను. దెర్ ఈజ్ ఎ జెనెటిక్ డిసీజ్, అది మీరు ఇక్కడక్కడ చూసుంటారు. ఆ డిసీజ్లో ఒక అంగము జెనెటిక్ అవ్వచ్చు, మధ్యలో వచ్చిన నర్వస్ డిజార్డర్ కూడా అవ్వచ్చు, పుట్టినప్పటి నుంచి కూడా ఉండవచ్చు, మధ్యలో రావచ్చు కూడా. దాంట్లో ఒక అంగము అలా అలా కదులుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అయితే బాడీ అంతా కదులుతూ ఉంటుంది. వాడు అలా కుర్చీలో కూర్చున్నా ఇలా కదులుతూ ఉంటాడు ఎల్లప్పుడూ, ఆల్ ది టైం. మరి నిద్రలో ఏమో నాకు తెలీదు, తెలివిగా ఉన్న సమయం అంతా కూడా అలా కదులుతుంది. చూశారా ఎప్పుడైనా అటువంటి వాళ్ళు? నేను చూశాను. అవును, అలాగా. అదో యాక్సిడెంటే అలాగే అయింది. కొంతమందికి జెనెటిక్గా ఉంటుంది. మొత్తానికి సంథింగ్ సిమిలర్ టు దట్. యు గాట్ ది పాయింట్. అలా కదులుతూ ఉండటము. సపోజ్ అటువంటి వాళ్ళు అలా కదలకుండా ఫిక్స్ చేసి పెట్టుకోవచ్చు కొద్దిసేపు. అలా కదలకుండా ఉంటాడు.
కొద్దిసేపు ఉంటాడు, 1 నిమిషం ఉంటాడు, ఇంకా ఉండలేడు, కదలిక వచ్చేస్తుంది. అదే ఆ వ్యాధి లక్షణం. మనస్సు కూడా అట్టిదే. అయితే మనస్సు విషయంలో దాన్ని వ్యాధి అని అనుకోరు జనులు. ఒక రకంగా వ్యాధియే. మనస్సు మీరు చెప్పినప్పుడు కదలాలి, మిగతాప్పుడు మీరు వద్దన్నప్పుడు కదలకుండా ఉండాలి. అలా ఉంటుందా మరి మనస్సు? ఉండట్లేదు. ఇప్పుడు కుక్క కావాలనుకున్నప్పుడు ఆడాలి తప్ప, కుక్క కావాలనుకున్నా దానికి విసిగెత్తిపోయినా కూడా అలా ఆడుతూ ఉంటే కుక్కకి అది అనారోగ్యం అయిపోయి చచ్చిపోతుంది కూడా. మనస్సు అలా ఎప్పుడూ తిరుగుతూనే కదులుతూనే ఉండాలంటే అదే మనకున్న సమస్య. అంచేతనే 1 మినిట్ మీరు నిశ్చలంగా శాంతంగా ఉండేప్పటికీ మనస్సుకి కదలిక కావాలి. మనస్సు నిశ్చలంగా ఉండలేదు, అలా కదలాల్సిందే. అది ఆ కదలిక దానికే మనం దానికి ఒక పేరు పెట్టచ్చు. దానికి ఒక డిస్ట్రాక్షన్ కావాలి. ఏదో ఒక వ్యాపకం అంటారు కదా దాన్ని, తెలుగులో అలా అంటారు, సంస్కృతంలో వ్యాపకం అనరు. ఏదో ఒక వ్యాపకం ఉండాలి, లేకపోతే అది ఖాళీగా కూర్చోలేదు. దానికి ఏదో కోతిలాగా ఏదో ఒకటి ఉండాలి. ఈ కోతులు ఖాళీగా ఉండవు, ఏదో ఒకటి పీకుతూ ఉంటాయి. ఆ పెద్ద కోతులు చక్కగా విశ్రాంతిగా పడుకుని ఉంటాయి. ఈ చిన్నపిల్ల కోతులు ఏదో ఒకటి పీకుతాయి, ఖాళీగా ఉండవు. ఈ మనస్సు అలాగా, దానికి ఏదో ఒక వ్యాపకం ఉండాలి, డిస్ట్రాక్షన్ ఉండాలి. అందుకోసం అది కమ్స్ అవుట్. ఆ పేపర్ చూద్దామనో, లేకపోతే టెలిఫోన్ చేద్దామనో, లేకపోతే ఆ పుస్తకం మధ్యలో ఆపేసామో అది చదువుదామనో, లేకపోతే రామనామం చేద్దామనో, దానికి ఏదో అది కూడా వ్యాపకంలో భాగమే. లేకపోతే మంత్రజపం చేద్దామనో, అంటే వ్యాపకం అంటే మీకు అది కూడా మరి డిస్ట్రాక్షనే అవుతుంది. ఇప్పుడు మనం మంత్రజపం టైం కాదు కదా, ఇది ఏకాంతంగా ఉండాల్సిన పాయింట్ కదా మరి. కాబట్టి 1 మినిట్ దాటి మీరు ఏకాంతంగా ఉండలేరు. మైండ్ ఇంకేదో పట్టుకుంటుంది. ఎందుకంటే మైండ్కి డిస్ట్రాక్షన్, అమ్యూజ్మెంట్ కావాలి ఎప్పటికీ కూడా. ఏదో ఒక డిస్ట్రాక్షన్ దానికి అవసరం, కోతిలాగా. మీరు 1 నిమిషం దాటి ఆ నిశ్చలత్వాన్ని మీరు మెయింటైన్ చేయలేరు. మీరు ట్రై చేసి చూడండి. మైండ్కి ఎప్పుడు ఆ ఏకాంతం నుంచి పారిపోయే ప్రయత్నంలోనే ఉంటుంది. ఎప్పుడు ఎలాగా? ఇప్పుడు హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. మీరు సపోజ్ సరే ఈసారి కానీ అని మీరు మైండ్ని వదిలేశారనుకోండి, అంటే ఏదో డిస్ట్రాక్షన్ అయితే సరే కానీ అని దాని వెంట పోయారనుకోండి, కొంతసేపు అది అయిన తర్వాత పోనీ మళ్ళీ ఇంకోసారి ఏకాంతంలో ఉండడానికి ప్రయత్నిస్తే మళ్ళీ ఇంకో డిస్ట్రాక్షన్ మైండ్కి అవసరం అవుతుంది. కాబట్టి ఆ డిస్ట్రాక్షన్ని మీరు ఫాలో అవ్వడం ద్వారా మైండ్కి ఉన్న ఆ సమస్య పరిష్కారం అవ్వదు. ఎందుకంటే ఆ ఎస్కేప్ దానికి ఎప్పుడూ అవసరం అవుతూనే ఉంటుంది. సపోజ్ మీరు డిస్ట్రాక్షన్కి వెళ్ళారనుకోండి, ఓ 10 నిమిషాలు ఆ డిస్ట్రాక్షన్ పూర్తి మళ్ళీ వచ్చి కూర్చున్నారనుకోండి, మళ్ళీ ఆ బోర్డమ్, మైండ్కి ఆ బోర్డమ్ మళ్ళీ వచ్చేస్తుంది. అలా వెయిటింగ్లో ఉంటుంది. కాబట్టి మైండ్ ఈ విధంగా ఎప్పటికీ ఏకాంతమును ఇష్టపడదు, నిశ్చలత్వమును ఇష్టపడదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం అంటే మైండ్కి ఇష్టం ఎక్కడుంటుంది? వ్యాపకం మీద ఉంటుంది. నా ఇష్టం ఎక్కడ ఉండాలి? ఏకాంతం మీద ఉండాలి. ఓకే, ఇప్పుడు దీనికి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. నేను ఏకాంతంగా ఉండాలని అనుకుంటున్నాను, మైండ్కి వ్యాపకము కావాలి. కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఆ కాన్ఫ్లిక్ట్లో పడకూడదు. నేను సాక్షిగా మనస్సును దర్శించాలి. కాన్ఫ్లిక్ట్లో పడటం అంటే అలా నేనేదో చాదస్యంగా చెప్తున్నాను, జస్ట్ బేర్ విత్ మీ. కాన్ఫ్లిక్ట్లో పడటం అంటే ఎలా ఉంటుంది? ఆ మైండ్ని తిట్టుకోవడం, విసుక్కోవటం, చికాకు పడ్డం, అరే మైండ్ మళ్ళీ దాటిపోయింది అని చికాకు పడ్డం, లేకపోతే నా వల్ల అవటంలేదు ఇదని నిరుత్సాహపడ్డం, నీరసపడ్డం, ఇవన్నీ కూడా కాన్ఫ్లిక్ట్ యొక్క లక్షణాలు. వేటిని దరిదాపులకు రానివ్వకూడదు, ఆ పొరపాటు చేయకూడదు. ప్రేమతో, చిరునవ్వుతో అలా డిస్ట్రాక్షన్లోకి వెళ్ళిపోతున్న మైండ్ని అలా సాక్షిగా చూసే ప్రయత్నమే చేయాలి. యూ షుడ్ నాట్ ట్రై టు
కండెమ్ ద మైండ్. అట్ ది సేమ్ టైం ఆ డిస్ట్రాక్షన్ వెంట కూడా వెళ్ళకూడదు. దాని వెంట వెళ్ళొద్దు, దాన్ని తిట్టను వద్దు, కేవలం అలా సాక్షిగా ఉండడం చేయాలి. అలా చేస్తుంటే దేర్ విల్ బీ ఏ ట్రాన్స్ఫర్మేషన్. ఒక స్థితి నెలకొంటుంది. ఆ స్థితి ఏమిటంటే మైండ్ యొక్క డిస్ట్రాక్షన్ అలవాటు తగ్గిపోతుంది. మీరు ఏకాంతములో ఒక ప్రీతిని అనుభవిస్తారు. ఒక ప్రీతి మీకు అనుభవానికి వస్తుంది. ఆ ఆత్మానందము అనుభవానికి వస్తుంది. అదిగో మీరు ఆ ప్రయత్నం చేసుకోవాలి. తత్ర అభిరతి మన్విచ్చేత్. ఓకే, అలా చేయాలంటే డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు. డిస్ట్రాక్షన్స్ అంటే ఏ రూపంగా ఉంటాయి? మెయిన్లీ ఈ కోరికలు అలా ఉంటాయి. కాబట్టి కోరికల్ని పెట్టి కూర్చుంటే మైండ్ ఏకాంతంగా ఉండలేదు. అది అటు పారిపోతూ ఉంటుంది. దేనివైపు రాగము ఎక్కువగా ఉంటుందో అక్కడికి పారిపోతూ ఉంటుంది. కామాన్. కాబట్టి మీరు అసలు ఆ ఏకాంతమును అభ్యాసంలోకి తెచ్చుకోవాలి అంటే, అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటే మీరు నిష్కామంగా ఉండాల్సి ఉంటుంది. హిత్వా కామాన్. జీవితంలో మనము దేనిని కోరుకోవాలి? ఇక్కడ తత్రాభిరతి మన్విచ్చేత్ హిత్వా కామాన్ అంటే కామనలను కోరవద్దు, వాటిని విడిచిపెట్టుము, ఏకాంతమునందు ప్రీతిని కనుగొనుము, డిస్కవర్ చేసుకో అని అంటారు. ఏకాంతమునందు ప్రీతి అంటే అది దాని పేరే శాంతి. కామనలు అంటే దాని పేరే సుఖము. కోరికలు తీర్చుకుంటే మీకు కలిగేది ఏమిటి? సుఖము, ప్లెషర్. ఏకాంతంలో నిశ్చలంగా ఉంటే అనుభవానికి వచ్చేది ఏమిటి? సాలిట్యూడ్, క్వైట్యూడ్. ఈ రెండింటిలో మనిషి దేనిని కోరుకోవాలి? మనిషి దేనిని కోరుకుంటాడు? సుఖాన్ని కోరుకుంటాడు, శాంతిని కోరుకోడు. మనిషి ఎప్పుడూ కూడా సుఖమును కోరుకుంటాడే తప్ప శాంతిని కోరుకోడు. ఇది ఒక దురదృష్టకరమైన విషయం. మామూలుగా మీరు బ్రహ్మచారులు చూడండి, ఆ వయస్సులో ఉంటారు. వాళ్ళు ఏదో ఒక విద్యాసుఖమో విద్యానందమో అంటారు, లేకపోతే ఏదో ఒక ఘనకార్యమును సాధించినటువంటి సంతోషమో, జాయ్, అలాంటిది ఏదో వాళ్ళు కోరుకుంటారు తప్ప శాంతముగా ఉండవలను అని వాళ్ళు కోరుకోరు. అంచేతనే బ్రహ్మచారిగా ఉన్నప్పుడు కఠినమైన పని అప్పచెప్తారు వాడికి. వేదం అంతా కంఠస్థం చేయమంటారు. వాడి బ్రహ్మచర్యం అంతా కరిగిపోతుంది. అల్టిమేట్గా ఏం మిగలదు. ఆ కంఠస్థం చేసింది జారిపోతూ ఉంటుంది. ఈ అర్థవాదాలన్నీ బట్టి కూర్చుంటే ఏం చేసుకుంటారు? ఆ అర్థవాదాలని అది అలా జారిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ప్రజాపతి రకామయత అని కంఠస్థం చేసి పెట్టారనుకోండి, ప్రజాపతి గారు కోరుకున్నారు, దాన్ని కంఠస్థం చేసి ఏం చేసుకుంటారు? వాట్ విల్ యూ డూ విత్ దాట్? దాని మీద ఘన ప్రజాపతి రకామయత కామయత ప్రజాపతి రకామయత అంటూ జట, దాన్ని ఇటు తిప్పి అలా జట కింద తయారు చేసి దాన్ని వల్లిస్తూ కూర్చోటం. ప్రజాపతి రకామయత కామయత ప్రజాపతి రకామయత ప్రజా అకామయత ప్రజాపతి రకామయత ప్రజా ఘన. వాట్ డస్ ఇట్ మీన్? ప్రజాపతి గారు సంతానమును కనవలనని కోరుకున్నారు. దాని ఊరికే అలా బట్టి బ్రహ్మచారులు ఇలాంటి పనులే చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ఎనర్జీని అది తొక్కిపెడుతుంది. ఇంకా గృహస్థులు వాళ్ళవి ఇంకో రకం ఏవో పనులు చేస్తూ ఉంటారు. ఏవో పనులు పెద్ద పనులు చేస్తూ ఉంటారు. సుఖమును కోరి పెద్ద కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. షష్ఠపూర్తి అంటాడు. షష్ఠపూర్తి అంటే మొత్తం అందరినీ డిస్టర్బ్ చేసి ఎవరిని విశ్రాంతిగా ఉండనివ్వకుండా, అమెరికాలో ఉన్న వాళ్ళని అక్కడ ఉండనివ్వకుండా, ఢిల్లీలో ఉన్న వాళ్ళని అక్కడ ఉండనివ్వకుండా, వీళ్ళందరూ టికెట్లు కొనుక్కొని విమానాలు ఎక్కి తిళ్ళు లేకుండా, తిండి నిద్ర ఆహారం వేలు లేకుండా, జెట్ ల్యాగ్లకి తల ఒగ్గి వచ్చి ఇక్కడ కష్టపడిపోతూ అధికాధికంగా వంటలు చేసుకుని తింటూ
ఈ రకమైనటువంటి అల్లరి హడావుడికి దానిలో ఒక సుఖం ఉన్నది, దానివల్ల లభించే సుఖము అది కోరుకుంటాడే తప్ప మనిషి శాంతిని కోరుకునే గృహస్థులు మీకు కనపడతారా? కనపడరు. వానప్రస్థం అన్నది సమాజం నుంచి మాయమైపోయింది. అందరూ గృహస్థులు చచ్చిపోయే వరకు గృహస్థులుగానే మిగిలిపోతున్నారు. కాబట్టి వానప్రస్థంలో శాంతి ఉంటుంది, దానికి వానప్రస్థము అని పేరు. దాన్ని ఎవడూ పాటించట్లేదు. ఇంకా సన్యాసం, వానప్రస్థం లేదు కానీ సన్యాసం ఉంది, ఇది ఒకటి విడ్డూరం. వీళ్ళు వర్ణాశ్రమ ధర్మాల్లో వర్ణధర్మం హైలైట్ చేస్తారు, ఆశ్రమ ధర్మం గురించి మాట్లాడరు. అంతా కల్తీ. నేనంటాను, నువ్వు వర్ణధర్మాన్ని పక్కన పెట్టు, నువ్వు ఆశ్రమ ధర్మం మాట చెప్పు. ఇప్పుడు గృహస్థులు వర్ణధర్మం గురించి మాట్లాడుతూ ఉంటారు, అది ఎందుకు? నువ్వు ఆశ్రమ ధర్మం గురించి చెప్పు. నువ్వు నీకు షష్ఠి పూర్తి అయిపోయింది కదా, ఇంక ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా గృహస్థులుగానే ఉన్నావు అనుకుంటున్నావా? వానప్రస్థం చేద్దాం అనుకుంటున్నావా? అది చెప్పడం. సో వానప్రస్థములోకి వెళ్లకుండా అలా గృహస్థులుగానే ఉండిపోయి సుఖమును మాత్రమే కోరుకుంటూ, సుఖము అంటే హడావిడి ఉంటుంది, అంతో సుఖము హడావిడి ఇది కోరుకుంటూ అలాగే ప్రాణాలను విడిచిపెడతారు. మనం కోరవలసినది సుఖము కాదు, శాంతి అని అనుకోరు. ఈ శ్లోకంలో మీకు ఆ డిస్టింక్షన్ క్లియర్గా చూడొచ్చు. తత్రాభిరతి మన్విచ్చేత్, అది శాంతిని మీరు కోరుకోవాలి. హిత్వా కామాన్ అకించన, సుఖములను మీరు కోరవద్దు. సుఖము శాంతి. సన్యాసం తీసుకుంటాడు. సన్యాసం తీసుకున్న తర్వాత వీడు ఏం కోరుకుని తీసుకున్నాడు సన్యాసం? శాంతిని కోరి తీసుకోవాలి సన్యాసం. మళ్ళీ సుఖమును కోరరాదు. భిక్షాటనం చేయమన్నారంటే అర్థం ఏంటి? ఈ సుఖాలను పెట్టుకోవద్దనే కదా. కాబట్టి సన్యాసంగా ఉండి సుఖమును కోరరాదు, సన్యాసిగా ఉండి శాంతిని కోరుకోవాలి. ఇప్పుడు ఉన్న కారు చాలలేదు, కొత్త కారు కావాల్సి వచ్చింది అనుకోండి. ఉన్న కారు ఏదో నడుస్తోందిగా, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, స్వామీజీని తిప్పుతూనే ఉందిగా. స్వామీజీ నడిచి వెళ్ళడు, సైకిల్ ఎక్కడు, మోటార్ సైకిల్ మీద కూడా కూర్చోడు. సరే పెద్ద వయస్సు, కారులో కూర్చొని వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరో వాళ్ళు కార్లు పట్టుకొస్తారు కదా, మనకెందుకు కారు? అలా కాదు, మన కారు మనకే ఉండాలి. సరే ఏదో కారు ఉందిగా, ఏదో కారు నడుస్తుందిగా. కాదు, కొత్త మోడల్ వచ్చింది. స్వామీజీకి కొత్త మోడల్ ఎందుకు? సరే కొత్త మోడల్ కారు కొన్నారనుకోండి, సుఖం వస్తుంది, శాంతి రాదు. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, జీవితంలో మనం సుఖమును కోరవలెనా, శాంతిని కోరవలెనా? జీవితంలో సుఖానికి విలువ ఎక్కువయా, శాంతికి విలువ ఎక్కువయా? అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనిషి సుఖ సామగ్రులన్నిటినీ పోగేసుకుని కూర్చుంటాడు చుట్టూ, వాటిని అన్నిటినీ విడిచిపెట్టి నిద్రలోకి జారుకుంటాడు. నిద్రలో వాడికి ఈ సుఖ సామగ్రుల నుండి వచ్చే సుఖము లభిస్తుందా, శాంతి లభిస్తుందా? శాంతి లభిస్తుంది. నిద్రలో సుఖం ఉండదు, ప్లెషర్ ఉండదు, నిద్రలో శాంతి లభిస్తుంది. మరి ఈ సుఖ సామగ్రులన్నిటినీ ప్రోగు చేసి వీటితో సుఖాన్నే అనుభవిస్తూ కూర్చోవచ్చుగా. తెల్లవారులు టీవీలో సినిమాలు చూస్తూ కూర్చోవచ్చుగా, అలా చేయొచ్చుగా. తెల్లవారులు తింటూ తాగుతూ కూర్చోవచ్చుగా. నీ నిద్ర ఎందుకు మళ్ళీను? అంటే మనిషికి కావలసినది సుఖము కాదు, శాంతి అని స్పష్టమైపోయింది. ఎవడైనా ఒకడు నిద్ర వల్ల లభించే శాంతిని ప్రక్కన పెట్టి భోగ సాధనముల వల్ల లభించే సుఖమును మాత్రమే అనుభవిస్తూ ఎన్ని గంటలు ఉండగలుగుతాడు? అలాగా 24 గంటలు అలా ఉన్నాడంటే బర్న్అవుట్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోతాడు, కోమాలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి సుఖము అన్యాచురల్, శాంతి న్యాచురల్. కనుక మనిషి సుఖమును కోరకూడదు, శాంతిని కోరాలి. చూడు, బాహ్య వస్తువులతో పొందేది సుఖము, తన స్వరూపమునందు అనుభవించేది శాంతి. ఓకే. కాబట్టి మనము సుఖము శాంతి అనే రెండింటినీ మనం పరిశీలించి బాహ్యము నుండి లభించేటువంటి సుఖమునకై ప్రాకులాడకుండా ఆంతరికమైన శాంతిని పొందుటకు
బుద్ధిమంతుడు ప్రయత్నించవలెను. అర్థమైందండి. హిత్వా కామాన్ అకించన అంటే కోరికలను, వాటి వలన లభించేటువంటి సుఖమును, భోగ సామగ్రిని, వాటి వల్ల లభించే సుఖమును ప్రక్కన పెట్టి తత్రాభిరతి మన్విచ్చేత్ శాంతి యందు మనము ప్రీతిని అన్వేషించవలేను. అన్విచ్చేత్ అంటే సంపాదించుకోవడం, అన్వేషించవలేను. అది సంగతి. తర్వాత సుఖము శాంతిలో ఇంకో చిన్న తేడా ఒకటి ఉన్నది. సుఖములో తారతమ్యములు ఉంటాయి. అంటే టీవీయే ఉందనుకో, ఒక రకం టీవీలో కొద్ది సుఖమే వస్తుంది. అదే మోస్ట్ మోడర్న్ టీవీలో చాలా ఎక్కువ సుఖం వస్తుంది. ఒక రకం భోజనంలో కొద్ది సుఖం వస్తుంది, ఇంకో రకం భోజనంలో చాలా ఎక్కువ సుఖం వస్తుంది. సుఖంలో తారతమ్యాలు ఉంటాయి. డబ్బును బట్టి పిండి కొలది రొట్టె అన్నట్టుగా ఉంటుంది సుఖంలో. తర్వాత జనులలో ఆరోగ్యంగా ఉన్నవాడికి అదే వస్తువు నుండి కలిగే సుఖము, కొంచెం అనారోగ్యంగా ఉన్నవాడికి అదే వస్తువు నుండి ఆ సుఖము కలుగదు. తలపోటు వస్తూ ఉంటే అక్కర్లేదు, కూర్చో ఏమక్కర్లేదు. తలపోటు వస్తుంటే మీరు సినిమా చూసి ఆనందించలేరు. తలపోటు లేనివాడు సినిమాని ఎంజాయ్ చేస్తాడు. తలపోటు వాడు పక్కనే తలపోటుతో ఉన్నవాడు సినిమాని ఎంజాయ్ చేయలేడు. కాబట్టి సుఖంలో తారతమ్యములు ఉంటాయి. ఆ వస్తువులలో భేదాన్ని బట్టి సుఖంలో భేదం ఉంటుంది, మనుషులలో తేడాన్ని బట్టి సుఖంలో భేదం ఉంటుంది. కానీ శాంతి అందలి ఆనందము అందరికీ సమానంగా ఉంటుంది. ఒక ప్రిజనర్, జైల్లో ఉన్నవాడు మెడిటేషన్ చేసి శాంతిగా ఉన్నాడు అనుకోండి, ఒక సన్యాసి ఆశ్రమంలో కూర్చుని శాంతిగా ఉన్నాడు అనుకోండి, ఇద్దరికీ ఒకే రకమైన శాంతి ఆనందము లభిస్తాయి. అది సమత్వం. ఈ బ్రహ్మ విద్యలో ఉన్న విశేషం అదే. కర్మలలో కూడా, కర్మలో ఉండేటువంటి సందర్భాన్ని బట్టి ఒకడికి సుఖ తారతమ్యం ఉంటుంది, ఫలంలో తారతమ్యం ఉంటుంది. వెరాజ్ ఇక్కడ తారతమ్యం అనేది ఏమీ ఉండదు. అందరికీ అన్ని వేళల సమానంగా శాంతి యొక్క ఆనందము లభిస్తుంది. అటువంటి ఆనందమును మనము కొనుక్కోవాల్సి ఉంటుంది, సంపాదించుకోవాలి, అన్వేషించాలి. ముఖ్యంగా బాహ్య సామగ్రి యందు ఆనందము లభించదు. సుఖము లభిస్తుందే తప్ప శాంతి, దాన్ని బట్టి వచ్చే ఆనందము బాహ్య సామగ్రి యందు ఉండదు. దీంట్లో ఒక అభిప్రాయం కలదు. మనం ఎలా ఉండాలంటే మినిమం సామగ్రిని పెట్టుకుని బ్రతకడం అభ్యాసం చేయాలి. మినిమం. పూర్వం మా చిన్నప్పుడు ఒక పెన్ను ఉండేది. ఇప్పుడు ఎన్ని పెన్నులు ఉన్నాయి? ఇప్పుడు ఇది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల వచ్చిన పేచీ ఇది. అప్పుడు ప్రతి పెన్ను చేత్తో తయారు చేసేవాడు. ఆ లేత్ మెషిన్ పెట్టుకుని దానికి స్క్రూ కొట్టి ఆ ప్లాస్టిక్ ట్యూబ్ కొనుక్కొని దాంతో ప్రతి పెన్ను చేత్తో తయారు చేసేవాడు. రూపాయి పావలా ఇచ్చి పెన్ను కొంటే చాలా ఖరీదైన పెన్ అది. అమలాపురంలో ఉండేది పెన్ స్టోర్ అని. అది అక్కడ పెన్స్, అక్కడ లేత్ మెషిన్లో వాడు పెన్ తయారు చేసుకుంటూ కూర్చుంటాడు. మీరు వెళ్తే వాడు చూపిస్తాడు. అన్నింటికంటే చాలా బాగా పనిచేసే పెన్ ఇది అని కొనుక్కు తెచ్చుకుని ఇంకు పోసుకుని రాసుకునేవాడు. ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్. కొంతమంది ఒక సెల్ ఫోన్ కాకుండా 2-3 సెల్ ఫోన్స్ పెట్టుకుంటారు. బికాస్ దే ఆర్ అవైలబుల్ ఇన్ ప్లెంటీ. ఈ భోగ సామగ్రి బాగా పెరిగిపోయింది. దీన్నే క్రైసిస్ ఆఫ్ క్యారెక్టర్ ఇన్ ది సివిలైజేషన్ ఇట్ సెల్ఫ్ అని వర్ణించవచ్చు. ఇది ఎవడో ఒక గృహస్థుకి ఉన్న సమస్య, లేకపోతే ఒక సన్యాసికి ఉన్న సమస్య అలా కాదు. ఇది ద క్రైసిస్ ఆఫ్ క్యారెక్టర్ విచ్ ఈజ్ ప్రివెలెంట్ ఎవ్రీవేర్. ఎందుకంటే అంతటా కూడా అధికాధికంగా వస్తు సామగ్రి లభించుట అనే పరిస్థితి నెలకొని ఉన్నది. ఇండియాలో కొంచెం తక్కువ, ఒకప్పుడు మరీ తక్కువ ఉండేది, ఇప్పుడు మరీ అంత తక్కువగా ఏమీ లేదు. అమెరికా వెళ్ళారంటే అక్కడ అసలు ఈ సామగ్రి చాలా ఎక్కువ ఉంటుంది.
చెప్పులు ఉన్నాయనుకో 20 చెప్పులు ఉంటాయి, పెన్నులు 50 పెన్నులు ఉంటాయి. అలాగే ప్రతీదీ. కార్లు 5-6 కార్లు ఉంటాయి, లేదా 2-3 కార్లు పెట్టుకుంటాడు. కార్లే 2-3 పెట్టుకున్నాడంటే మిగతా వస్తువులు చెప్పేదేముంది. వాచీలు 1 డజన్ వాచీలు ఉంటాయి, ఆభరణాలు 1 డజన్ ఉంటాయి. ఇలాగ సామగ్రి పెంచుకుంటాడు. దీనివలన సుఖమైతే లభించవచ్చు కానీ ఆనందము శాంతి లభిస్తుందా అని పరిశీలిస్తే సుఖము మాత్రమే లభిస్తుంది, ఆనందము శాంతి లభించదు. పైగా మన బ్రహ్మచారులు సన్యాసులు, ముఖ్యంగా గృహస్థులు, వానప్రస్థులు లేరు. వానప్రస్థ అనే మాటే సమాజం నుంచి అంతరించింది. గృహస్థుల గురించి పెద్ద పట్టింపు తక్కువ. బ్రహ్మచారులు సన్యాసులు ఈ ట్రాప్లో పడకుండా చూసుకోవాలి. వాళ్ళు వస్తు సామగ్రి అధికాధికముగా ప్రోగు చేసుకుంటారు అనే ఈ ట్రాప్, దీంట్లో పడకుండా సన్యాసులు బ్రహ్మచారులు తమను తాము కాపాడుకోవాల్సిన పరిస్థితి ఈనాటి సివిలైజేషన్లో ఉన్నది. ఇది ఎవరో ఒక వ్యక్తిని గురించి, ఒక సంస్థను గురించి చెప్పేది కాదు. ద సివిలైజేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ దాట్. ఈ రోజుల్లో ఆశ్రమాల్లో మీకు 2 రకాల ఆశ్రమాలు కనపడతాయి. ఆ సన్యాసులను బట్టి ఉంటాయి అవి. ఒక ఆశ్రమం ఎలా ఉంటుందంటే సింపుల్గా ఉంటుంది. సింపుల్ ఫుడ్ ఉంటుంది, ఓ రూమ్ ఉంటుంది, దాంట్లో చిన్న సింపుల్ బెడ్ ఉంటుంది, దాని మీద ఓ పరుపు, ఓ తరగడ ఉంటుంది, ఓ బెడ్షీట్ ఉంటుంది. అలాగా అన్నీ సింపుల్. ఓ లోట, ఎవ్రీథింగ్ ఈజ్ సింపుల్. 1 ల్యాంప్, 1 లోట, అలా ఉంటుంది. చదువుకోవాలంటే ఆ ల్యాంప్ ఆన్ చేసుకుని చదువుకోవాలి, పడుకోవాలంటే ఆ తరగడ పెట్టుకుని పడుకోవడం, ఆ మంచం మీద, అలా ఉంటుంది. సింపుల్గా ఉంటాయి. అలాగే ఉండాలి. కొన్ని ఆశ్రమాలు స్టార్ హోటల్స్ లాగా ఉంటాయి. స్టార్ హోటల్స్ని మెయింటైన్ చేసినట్టుగా మెయింటైన్ చేస్తారు. అక్కడ ఈ 5 స్టార్ హోటల్స్లో లినెన్ ఇస్తారు చూడండి. అంటే తువ్వాళ్ళు, పెద్ద తువ్వాళ్ళు 3, చిన్న తువ్వాళ్ళు 3 ఉంటాయి. బెడ్లు, దాని మీద తరగడాలు 1 డజన్ ఉంటాయి. పెద్ద పెద్ద బెడ్లు 1 డజన్ తరగడాలు ఉంటాయి. తర్వాత దీపాలు 1 డజన్ దీపాలు ఉంటాయి. స్టార్ హోటల్లో ఉన్నట్టుగా ఈ ఆశ్రమంలో ఉంటుంది. అలా ఉండొచ్చునా? అలా ఉంటే ఏమవుతుంది, మీకు వాతావరణం అంతా కూడా భోగ వాతావరణం నిర్మాణం అయిపోతుంది. ఆ సింపుల్గా ఉన్నదనుకోండి, అక్కడ వాతావరణం యోగ వాతావరణం ఉంటుంది. కాబట్టి అకించన అంటున్నాడు. చూసుకో, నువ్వు సామగ్రి ఏది పెట్టుకోవాలంటే మినిమల్ పెట్టుకోవాలి. ఎందుకని ఈ విషయాన్ని కొంచెం గమనించాల్సి ఉంటుంది. ఎందుకని సామాన్లు బయట ఉంటాయి, తువ్వాళ్ళదే ఉంది, తువ్వాళ్ళు 2-3 తువ్వాళ్ళు ఎక్స్ట్రా ఉంటే ఉపయోగమే కానీ నష్టమే ఉంది అని ఆర్గ్యుమెంట్. దీనికి సమాధానం ఏంటంటే, సామాన్లు బయట పెరగడమే కాదు, మన హృదయంలో కూడా అవి తిష్ట వేసి కూర్చుంటాయి. కారు గరాజులో ఉంటుంది, కానీ హృదయంలో కూడా ఉంటుంది. డైమండ్ నెక్లెస్ సేఫ్లో ఉంటుంది, కానీ హృదయంలో కూడా ఉంటుంది కదా. కాబట్టి భోగ సామగ్రిని ఇబ్బడి ముబ్బడిగా పెంచుకుంటూ పోయినట్లయితే అవి బయట ఉండటమే కాకుండా హృదయంలో కూడా తిష్ట వేసి కూర్చుంటాయి. హృదయంలో భోగ సామగ్రి తిష్ట వేసుకొని కూర్చుని ఉన్నప్పుడు వాళ్ళకి ఆత్మస్వరూపాన్ని గురించి ఏం తెలుస్తుంది? ఏమీ తెలియదు. వీళ్ళు ఎలా ఉంటారంటే 2 కూరలు, పప్పు, పులుసు, పచ్చడి, పెరుగు తోడు భోజనం పెడితే ఇంకా చపాతీలు తక్కువయ్యాయి అంటారు. చపాతీలు కూడా వేస్తే ఇంకా ఏదో స్వీట్ తక్కువైందంటారు. స్వీట్ కూడా పెడితే కూర తక్కువైందంటారు. ఆ భోగానికి అది హద్దేమీ ఉండదు. ఈ స్టార్ హోటల్ లాగా నడిచే ఆశ్రమాలు, అవి ఆశ్రమాలు నడిపే వాళ్ళకి అవి భారం అయిపోతాయి. ఆశ్రమాల్లో వెళ్ళి ఉండి ఏదో చదువుకుందాం, ఏదో ఉద్ధరిద్దాం ఉన్నవాళ్ళు కూడా భోగపరాయణులుగానే మిగిలిపోతారు తప్ప వాళ్ళు చదివేటువంటి వేదాంతం ఏమీ ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన దానికే కంట్రీ క్లబ్ వేదాంతము అని పేరు, అంతే కదా. దట్ ఈస్ ది. కాబట్టి అలా ఉండకూడదు.
సింపుల్గా ఉండాలి. ఇప్పుడు మీరు అజంతా ఎల్లోరా కేవ్స్కి వెళ్ళి చూసినట్లయితే అక్కడ ఒక్కో బ్రహ్మచారికి లేక ఒక్కో భిక్షుకునకు ఒక్కో గది ఇస్తారు. ఆ గది ఎలా ఉంటుంది, కూర్చునేందుకు సీటు, పడుకునేందుకు మంచం అలా ఉంటుంది. ఇంకా పెద్ద ఎక్కువ ఏమి ఉండదు, చాలా చిన్నదిగా కూడా ఉంటుంది. దాంట్లో నువ్వు కూర్చో, పుస్తకాలు మూల పెట్టుకో, చదువుకో, దీని మీద పడుకో, ఇక్కడ కూర్చో, ఇక్కడ చదువుకో. ఆ కమ్యూనిటీ కిచెన్కి వెళ్ళి 2 మెతుకులు తినిరా. ఇప్పుడు కమ్యూనిటీ కిచెన్ ఉంటుంది, ఎవరి కిచెన్ వాళ్ళకు ఉంటుంది. దిస్ ఈజ్ అనదర్ ప్రాబ్లమ్ ఆఫ్ సమ్ ఆఫ్ దీస్ కంట్రీ క్లబ్ ఆశ్రమ్స్. కంట్రీ క్లబ్ లాగా మెయింటైన్ చేసే ఆశ్రమాలలో మీకు ఎన్ని కిచెన్స్ ఉంటాయి, కమ్యూనిటీ కిచెన్ ఒకటి ఉంటుంది. నేను ఇది ఒక ప్రిన్సిపల్గా చెప్తూ ఉంటాను. కమ్యూనిటీ కిచెన్ తప్పించి ఇంక అసలు కిచెన్ అనేది ఉండరాదు అనే రూల్ పెట్టుకోండి మీరు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే కమ్యూనిటీ కిచెన్లో అక్కడ వాళ్ళు చేసిన మెనూ ఉంటుంది, అవన్నీ తెప్పించుకుంటారు, రూమ్కి తెప్పించుకుంటారు. మళ్ళీ రూమ్లో ఇంకేదో మెనూ ఉంటుంది, అది ఉంటుంది. ఇంకో మెనూ ఎక్కడి నుంచో ఇంకో కిచెన్ నుంచి వస్తుంది. 2-3 మెనూలు పెట్టుకుని వాటిల్లో ఛాయిసెస్ట్ ఐటమ్స్ తీసుకుని భోజనం చేస్తారు. అంచేతనే అందరూ రోగిష్టి వాళ్ళలాగా తయారవుతారు. నో సర్ప్రైజ్ దే బికమ్ సిక్ వెరీ ఆఫెన్. తర్వాత సిక్నెస్లు కూడా ఎలాంటి సిక్నెస్లు, ఏదో ట్యాబ్లెట్ వేసుకున్నాడు పోయిందిలే అలాంటిది కాదు. ఇంకా వాడు బతుకున్నంతకాలం సిక్కే, ఒక టీమ్ ఆఫ్ డాక్టర్సే అలా తయారవుతారు. ఈజ్ ఇట్ ప్రాపర్? ఏమండి, ఇప్పుడు ఒక ఒలింపిక్ క్రీడాకారుడు ఉన్నాడు, అనుకోండి, పోనీ ఒలింపిక్, వాటి చుట్టూ ఎప్పుడు టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటే అది ఏమి శోభది? డజ్ ఇట్ లుక్ గుడ్? అలాగే ఒక స్వామి ఉన్నాడు, వాడి చుట్టూ బ్రహ్మచారులు, గృహస్థులు, శిష్యులు ఉంటారు. వీళ్ళతో పాటుగా ఒక 5-6 డాక్టర్ల యొక్క టీం ఉంటుంది. ఈ శిష్యులకి, బ్రహ్మచారులకి, డాక్టర్స్ టీంకి ఒకటే పని, ఆ స్వామి యొక్క దేహాన్ని ఆరోగ్యంగా అట్టబెట్టడం. అదే పని వాళ్ళకి, ఫుల్ టైం జాబు. ఆ స్వామి యొక్క జిఫ్ఫా చాపల్యానికి భోజనం ఏర్పాటు చేస్తూ ఉండటం, ఆరోగ్యానికి డాక్టర్లు మందులు ఏర్పాటు చేస్తూ ఉండడం. వీళ్ళకి వేరే పనే ఉండదు, ఇదే పనిలో ఉంటారు, 24/7 ఇదే పనిలో ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ స్వామి ఆరోగ్యంగా ఉంటారా, అనారోగ్యంగా ఉంటారా? చెప్పండి. సుఖంగా ఉంటారా, కష్టపడుతూ ఉంటారా? కష్టపడుతూ ఉంటారు. చాలా డేంజర్ అది శోభ కూడా కాదు. చూసి వాళ్ళకి ఏమి ఇన్స్పిరేషన్ ఉంటుంది? కాబట్టి ఈ కంట్రీ క్లబ్ వేదాంత అనేటువంటి దాంట్లో పడిపోకుండా హిత్వా కామాన్ అకించన అలా ఉండండి. అంతరంగమునందు శాంతిని, ఆనందమును వెతుక్కోండి తప్ప బాహ్యమునందు భోగ సామగ్రులను, సుఖములను కోరుకోనవద్దు. అది మొదటి లైన్. అలా ఏకాంతంలో ఉంటూ ఏం చేయాలి? ప్రాజ్ఞుడుగా ఉండాలి. ప్రాజ్ఞుడంటే ఇప్పుడు చూడండి, సత్యాన్వేషణ పరుడుగా ఉండాలి తప్ప ఒకానొక క్రీడ్ అంటే ఒక సెక్టేరియన్ రిలిజియన్ని పాటించేవాడుగా ఉండకూడదు. దట్ ఈజ్ కాల్డ్ ప్రాజ్ఞ. ఇప్పుడు మీకు స్పిరిచువల్ అంటే ఏమిటి? స్పిరిచువల్ అంటే ఫోకస్ దేని మీద ఉంటుంది? రియలైజేషన్ ఆఫ్ ట్రూత్ అనే దాని మీద ఉంటుంది. సత్యమును సాక్షాత్కరించుట, అది స్పిరిచువాలిటీలో గోల్. వేరేజ్ రిలిజియన్లో గోల్ ఏమిటి? ప్రిజర్వింగ్ ఎ క్రీడ్ అంటే ఒక సెక్ట్ని పరిరక్షించుట, కాపాడుట. అంచేతనే మీకు ఎప్పుడైనా ఈ కాపాడాలి, వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అన్నవాడిని చూస్తే మీరు ప్రశ్న అడగాలి, ప్రొటెక్ట్ వాట్? వాడు సమాధానం చెప్తాడు ఏది ప్రొటెక్ట్ చేయాలో. దట్ ఈజ్ ఎ క్రీడ్. అది ఒక సెక్టేరియన్ రిలీజియస్ సెక్ట్, అది దాన్ని ప్రొటెక్ట్ చేయాలంటాడు. కాబట్టి ఇప్పుడు సన్యాసి సత్యమును సాక్షాత్కరించుకోవాలా, లేక ఒక రిలీజియస్ సెక్ట్ని ప్రిజర్వ్ చేయాలా? వాట్ ఈజ్ ది జాబ్ ఆఫ్ ది సన్యాసి?
ఏమన్నా మీరు చెప్పండి. ఇప్పుడు సన్యాసి ఓ దేవాలయాన్ని కడుతున్నాడు అనుకోండి, త్రూ దట్ వాడు వాడు సాధిస్తూ ఆ సన్యాసి దేవాలయం కట్టుట ద్వారా, ఇది దేవాలయం గురించి కాదు, ఇది ప్రాజ్ఞ అనే మాట గురించి చెప్తున్నా. ఒక సన్యాసి దేవాలయం కట్టుట ద్వారా సత్య సాక్షాత్కారం వైపు అడుగులు వేస్తున్నాడా, లేక ఒక రిలీజియస్ సెక్ట్ని ప్రిజర్వ్ చేసే ప్రయత్నంలో ఉన్నాడా? వాట్ ఈజ్ దట్ హీ ఈస్ డూయింగ్? ప్రిజర్వేషన్ ఆఫ్ ఏ రిలీజియస్ సెక్ట్. డోంట్ యూ థింక్ సో? ఇప్పుడు ఒక ఆయన భగవద్గీత చదువుకుని జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేసుకుంటున్నాడు, ఇంకొకడు పాలరాతి శ్రీకృష్ణ దేవాలయం కడుతున్నాడు. దీంట్లో ఎవడు స్పిరిచువల్, ఎవరు రిలీజియస్ తెలుస్తూనే ఉంది కదా. కాబట్టి ఇక్కడ మనం ప్రాజ్ఞ అంటే స్పిరిచువల్ పర్సన్, నాట్ ఏ రిలీజియస్ పర్సన్. కాబట్టి అటువంటి ప్రాజ్ఞుడుగా జీవించాల్సి ఉంటుంది. అంతేగాని ఒక రిలీజియస్ క్రీడ్ని పట్టుకుని దాని వెంటబడిపోతూ దాన్ని ప్రిజర్వ్ చేయటమే పనిగా పెట్టుకుని దాన్ని ఇప్పుడు ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు మనందరం ఏం చేయాలి? ఈ క్రీడ్ని ప్రొటెక్ట్ చేయాలి. ఏం క్రీడ్ని ప్రొటెక్ట్ చేయాలి అంటే మనం రాముణ్ణి, కృష్ణుణ్ణి, లేకపోతే అమ్మవారిని పూజించేటువంటి క్రీడ్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. మంచిది. సరే అయితే రండి అందరం కలిసి ఈ క్రీడ్ని ప్రొటెక్ట్ చేద్దాం రండి అంటే అందరూ కలవకూడదు. మళ్ళా మీరు ముగ్గురు లోపలికి రండి, మీరు 10 మంది బయట నిలబడండి. మరి ఇదేమిటిది? సో వేర్ ఆర్ యూ గోయింగ్ నౌ? కాబట్టి ప్రాజ్ఞుని యొక్క లక్షణం అది కాదు. ప్రాజ్ఞుని యొక్క లక్షణం ఏమిటో తెలుసిన, లైఫ్ డివోటెడ్ టు ద డిస్కవరీ ఆఫ్ సెల్ఫ్, ద ట్రూత్. అంటే ట్రూత్ అన్నా, సెల్ఫ్ అన్నా, గాడ్ అన్నా ఒక్కటే. కాబట్టి ఇప్పుడు మీరు జనులను, సంసారంలో జనులను చూడండి, వాళ్ళందరూ చాలా డెడికేటెడ్గా ఉంటారు. వాళ్ళు ఏదో మనం నలుగురం కూర్చుని పాఠం చదువుకుంటున్నాం కాబట్టి మనమే డెడికేటెడ్ అని మీరు అనుకోవద్దు. అందరూ డెడికేటెడే. కొంతమంది బ్రేక్ఫాస్ట్లకి డెడికేట్ అయి ఉంటారు, ప్రిపరేషన్ కొంతమంది, తినడానికి మరికొంతమంది, అయితే కొంతమంది లౌకికమైన వ్యవహారాలకు, భోగ సాధనాలను సంపాదించుకోవడానికి, డబ్బుకి డెడికేట్ అయి ఉంటారు. డెడికేట్ కానివాడు ఎవడూ లేడు. ఆ రకంగా సాంసారికమైన ఇన్వాల్వ్మెంట్ తోటి కంప్లీట్గా ప్రపంచానికి డెడికేట్ అయి ఉంటారు. అలా ఉండరాదు, వాడు ప్రాజ్ఞుడు అనిపించుకోవడం. ఇంకొకడు ఒక రిలీజియస్ సెక్ట్, దాని ప్రిజర్వేషను, దాని ప్రొపగేషన్కి డెడికేట్ అయి ఉంటాడు. వాడు ప్రాజ్ఞుడు అవుతాడా? వాడు ప్రాజ్ఞుడు కాడు. మరి ప్రాజ్ఞుడు అంటే ఎవరు? కేవలము ఇంత మాత్రమే, ఇటు ప్రాపంచికమైన విషయములపై పూర్తి అభిరతి ఉండదు. ఎంతవరకు అవసరమో అంతే, భిక్షాటనం వరకు అన్నట్టుగా. తర్వాత ఒక రిలీజియస్ సెక్ట్ని పట్టుకుని దాన్ని ప్రిజర్వ్ చేయడము అనేది ప్రాజ్ఞుని యొక్క, అలా ఉండడు ప్రాజ్ఞుడు అంటే. ప్రాజ్ఞుడు అలా ఉండడు. ఇది పర్టికులర్గా అలా చెప్పాల్సి వస్తుంది. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, పూర్వం వైరాగ్యం గురించి చెప్తే సరిపడేది. మీరు సంసారంలో విరక్తులుగా ఉండకండి, ఆ విరక్తిని సంపాదించుకుని మీరు ఆత్మనిష్ఠులు కండి అని 2 పక్షాలు ఉండేవి. ఇప్పుడు 3 వచ్చాయి. 1 సంసారం, 2 కంట్రీ క్లబ్ వేదాంత, వేర్ యూ పర్స్యూ ఏ క్రీడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ వేదాంత. వేదాంత పేరుతోటి ఒక క్రీడ్ని పర్స్యూ చేయటం, ఒక సెక్టేరియన్ రిలీజియన్ని పర్స్యూ చేయటం, అది కూడా చెప్పాల్సి వస్తుంది. టు పుట్ ఇట్ అసైడ్. కేవలము ట్రూత్కి కమిట్ అయి ఉన్నవాడు ప్రాజ్ఞుడు అనబడును. పూర్వానికి ఒక కథ చెప్పారు. ఎప్పుడో ప్రాచీన కాలంలో ఒక మహాపురుషుడు ఒక 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 సంప్రదాయాన్ని, పూజా సంప్రదాయాన్ని లేక భక్తి సంప్రదాయాన్ని నెలకొల్పాడు. ఆయన ఆ భక్తిని ఏ విధంగా చేయాలి, అది ఏ దేవతని ఏ రూపంలో ఏ విధంగా కొలవాలి అంటూ ఒక క్రీడ్, ఒక మత పద్ధతిని, ఒక పూజా పద్ధతిని ఆయన ఒక కోడ్ కింద తయారు చేసి పెట్టాడు. దాన్ని అందరూ పాటించే విధంగా ఆయన శిష్యులందరూ పాటిస్తూ వచ్చారు.
కాలక్రమంలో ఆయన అంతరించినాడు, కానీ ఆ సెక్ట్ అలా కొనసాగుతూ వచ్చింది. ఆ కోడ్ బుక్ ఉంటుంది దానికి, అది అలా కొనసాగుతూ వచ్చింది. అదే సెక్ట్ లోపల తరువాతి కాలంలో వచ్చినటువంటి కొంతమంది విద్వాంసులు, మహాపురుషులు తమ తమ అభిప్రాయాలను కూడా ఆ కోడ్ బుక్లో జత చేసినారు. అది అలాగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతంలో ఆ సెక్ట్కి ఒక గురువు ఉన్నాడు. ఆ సెట్లో అనేక మంది శిష్యులు ఉన్నారు. ఆ కోడ్ బుక్ ఉన్నది. ఆ కోడ్ బుక్ని ఆ గురువు గారు బోధిస్తూ ఉంటారు, వీళ్ళు చదువుకుంటూ ఉంటారు. దాంట్లో జీవితంలో ఏ సమస్య వచ్చినా పరిష్కారము ఈ కోడ్ బుక్ నుంచి తీసుకోవాలి అని చెప్తారు పాఠం. ప్రతి సమస్యకి పరిష్కారం దాంట్లో ఉంటుంది. ఎందుకంటే ఇది పరంపరలో వచ్చినది. ఫలానా వారు స్టార్ట్ చేశారు, తర్వాతి కాలంలో వచ్చిన గురువులందరూ కూడా ఈ కోడ్ బుక్కి తమ తమ జ్ఞానమును యాడ్ చేసుకుంటూ పోయినారు. సో దిస్ ఈజ్ ది కోడ్ బుక్. ఇప్పుడు మనం జీవితంలో సమస్యలన్నిటికీ దీన్నే మనం ఆశ్రయించుకుని ఉండాలి, దీనిలోనే మనకి పరిష్కారం దొరుకుతుంది. ఆ విధంగా అది నడుస్తోంది. ఓ రోజు ఈ గురువుగారు, ఆయన శిష్యులు వీళ్ళందరూ వెళ్తున్నారు. మధ్యలో ఒక నదిగా కాలువలాంటిది వచ్చింది. దానిని దాటుతున్నారు. గురువుగారు ముందు దారి తీస్తుంటే ఆయన చుట్టూ ఉండే ప్రధానమైన శిష్యులు వెనకాల ఉండి, ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ వెనకాల నుంచి వస్తున్నారు. సడన్గా ఆ బ్రిడ్జ్ కూలిపోయింది. అదేదో పాతది, ఆ హిమాలయాల్లో అలాంటి బ్రిడ్జిలు ఉంటాయి కదా, అది కూలిపోయింది. ఆ గురువుగారు వెళ్ళి అడుగును ఉన్నటువంటి నదిలో పడ్డాడు. ఆయన అక్కడి నుంచి రే కాపాడండిరా అని ఆయన అరుస్తున్నాడు. అరుస్తుంటే వీళ్ళు కోడ్ బుక్ తెరిచారు. కోడ్ బుక్ తెరిచి నదిలో పడిపోయిన గురువుగారిని కాపాడేటువంటి పద్ధతి ఏమిటి, అసలు గురువుగారు నదిలో పడిపోయినప్పుడు మన యొక్క కర్తవ్యం ఏమి, కాపాడాలా అక్కర్లేదా, భగవంతుడికి వదిలిపెట్టేయాలా కాపాడాలన్నట్లయితే ఏ విధంగా కాపాడాలి అనే విషయాన్ని కోడ్ బుక్లో వీళ్ళు వెతుక్కుంటున్నారు. చాప్టర్ ఆఫ్టర్ చాప్టర్. ఆయన కృష్ణార్పణ అయిపోయినాడు. ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. మన సంప్రదాయాలు ఇలాగే ఉన్నాయా? ప్రాజ్ఞుడంటే అలా ఉంటాడా? కోడ్ బుక్ ఫాలో అయ్యేవాడు వాడా ప్రాజ్ఞుడంటే? వాడు ప్రాజ్ఞుడు కాదు. వాడు హీజ్ ఎ ఫాలోయర్. హీ డజంట్ హ్యావ్ ఒరిజినల్ థింకింగ్. హీ కెనాట్ థింక్. వేదాంతం అంటే ఇప్పుడు నేను చెప్పిన కథ చాలా సిగ్నిఫికెంట్ కథ అని నాకు అనిపిస్తుంది. వేదాంతం అంటే పుస్తకాలన్నీ పెట్టుకుని చదువుకుంటూ కూర్చోటం, అదే వేదాంతం అంటే. పుస్తకాలని నిందించాడు ఆయన అనుకోదు. ఇది నిందాన్యాయం బాగా తెలిసి ఉండాలి. వేదాంతం అంటే పుస్తకాలు ఉంటాయి, వాటి స్థానంలో గురువులు ఉంటారు, ఫోటోలు ఉంటాయి, ఆ ఫోటోకు ఒక పుష్పమాల వేయడం ఇవన్నీ ఉంటాయి. ఇటువంటి నార్మల్ థింగ్స్. అబ్నార్మల్ చేస్తే అసలు ఎగట్టుగా ఉంటుంది, కానీ నార్మల్గా పువ్వు పెడితే తప్పే ఉంది. ఓ పరంపర కూడా ఉంటుంది. పరంపర ఎందుకు ఉండదు? ఒకటి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఒకసారి ఆ పరంపరని స్మరించడం కూడా బాగానే ఉంటుంది. శంకరాచార్యులు ఉండేవారు, వారికి పైన గౌడపాదాచార్యులు ఉండేవారు, అంతకుముందు ఎవరెవరో ఉండేవారు. వీళ్ళంతా కల్పితమైన పేర్లు పెడతారు. శంకరులకు ముందు ఎవరు ఉన్నారు? గౌడపాదాచార్యులు ఉన్నారు. గోవింద భగవత్పాదులని వీళ్ళు పేరు పెట్టారు. ఆయన ఉన్నారని కథే తప్ప మరొకటేమీ మనకు కనపడదు. కథ మాత్రమే తెలుస్తుంది. ఇట్స్ ఏ నేమ్. గౌడపాద ఈజ్ నాట్ ఏ నేమ్. గౌడపాద ఈజ్ సంథింగ్ సబ్స్టాన్షియల్. మాండుక్య కారికలు ఉన్నాయి. శంకర ఈజ్ నాట్ ఏ నేమ్, సంథింగ్ మోర్ దెన్ దాట్. గోవింద ఈజ్ ఓన్లీ ఏ నేమ్ మనకి సంబంధించినంత మటుకి. అయినా శంకరులు గోవింద భగవత్పాదుల పేరుని స్మరించినారు. పుస్తకాలు ఏం లేకపోయినా ఏదో భజగోవిందంలో వాటిని స్మరించారు కనుక వారి పేరు కూడా పెట్టుకుంటారు. గౌడపాదుల పైన శుకుడు. నీకేం తెలుసు? శుకుడు గౌడపాదులు నీకేం తెలుసు? దట్ ఈజ్ మిథాలజీ. దట్ ఈజ్ నాట్ హిస్టరీ ఎనీమోర్. శుకుడు మిథాలజీ అప్ప. శుకుడు అంటే చిలకను కూడా చెప్తారు వీళ్ళు. చిలక బొమ్మ కూడా వేస్తారు.
తిరుపతి దేవస్థానం వాళ్ళు నా భాగవతం రచించిన ఫస్ట్ వాల్యూమ్కి చిలక బొమ్మ వేశారు పైన. అప్పుడు నేను వాళ్ళకి స్ట్రాంగ్ లెటర్ రాశాను నేను ఆ ఎడిటర్కి, ప్లీజ్ రిమూవ్ దిస్ ఫిగర్, మీరు అసలు ఏ ఫిగరు పెట్టద్దు అంటే ఆయన మళ్ళీ నాకు లెటర్ రాశారు, ఏదో ఫిగర్ అయితే వెంకటేశ్వర స్వామి ఫిగర్ పెట్టండి సరిపడుతుంది. అంచేతనే ఆ పుస్తకాలన్నీ వెంకటేశ్వర స్వామి ఫిగర్తో ఉంటాయి, నో కవర్ డిజైన్. చిలక బొమ్మ వేసాడు వాడు. చిలక చెప్తుందా? ఇలాంటి వాళ్ళు పరంపర అంటే అదే పరంపర అంటే. ఏదో మాకు ఒక గురువు గారు పాఠం చెప్పారు, ఆయన వారి దగ్గర నేర్చుకున్నారు అని ఒక ప్రేమతో స్మరించటంలో తప్పు లేదు. కాబట్టి మీరు ఈ కథలో నేను చెప్పినట్టుగా ప్రతిదానికి కోడ్ బుక్ చూసుకుంటారా? వాడు పడిపోతే అలా ఉంటారా? లేకపోతే ప్రాజ్ఞుడిగా ఉంటారా? ప్రాజ్ఞుడు ఏం చేస్తాడు? అరే ఈత ఎవరికి వచ్చున్నా, ఈత నాకు దుంకు అని వాడి చేత దుంకి వాడు వెళ్ళి ఇక్కడి నుంచి తాడో ఏదో వేసి రక్షించే ప్రయత్నం చేస్తారు తప్ప కోడ్ బుక్ చూస్తారా? ఆత్మ అంటే పుస్తకాల్లో ఉంటుందా, పంచకోశాల్లో ఉంటుందా? కాబట్టి ప్రాజ్ఞుడు అనేవాడికి ఈ కంట్రీ క్లబ్ వేదాంత పీపుల్కి ఇంత తేడా ఉన్నది. అంటే మీకు తేడా చెప్పడం కోసం నేను కంట్రీ క్లబ్ అంటూ ఉంటాను. దట్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్. అంటే మేము వేదాంతం చదివేసుకున్నాము, బుద్ధుడు మనకేం సంబంధం లేదు, క్రీస్తు సంబంధం లేదు, కేవలం తత్వబోధానం ఆనందగిరి వ్యాఖ్య తప్ప మాకు ఇంకేం అక్కర్లేదు అని, అదే వేదాంతం అంటే. అవునా, క్రీస్తుని బుద్ధుణ్ణి కాదన్నవాడు అంతటితో తాగాడు. రమణ మహర్షిని కూడా కాదంటాడు, నిసర్గదత్త మహారాజుని కూడా కాదంటాడు. ఇవేం పనికిరావు ఉంటాడు వాడు. కోడ్ బుక్లో ఉండరు వీళ్ళు ఎవళ్ళు. నేను చెప్పాను కదా కోడ్ బుక్. కోడ్ బుక్లో కొన్ని నేమ్స్ ఉంటాయి, ఆ నేమ్స్లో రమణ ఉండరు, రామకృష్ణ ఉండరు. సో వాణ్ణి ప్రాజ్ఞుడు అనరు. ప్రాజ్ఞుడు అంటే టోటల్లీ డివోటెడ్ టు ది డిస్కవరీ ఆఫ్ ద ట్రూత్ ఆఫ్ ది సెల్ఫ్. అటువంటి వాడు ప్రాజ్ఞుడు. నువ్వు అలా ఉండుము, ప్రాజ్ఞుడవు కమ్ము, ఫాలోయర్ అవ్వద్దు. ఒక సెక్టేరియన్ గురు శిష్య రూపంగా మిగిలిపోవద్దు. సెక్టేరియన్ గురువు గారికి శిష్యుడై మళ్ళీ తాను అదే శక్తికి గురువై అలా మిగిలిపోవద్దు. నీవు ప్రాజ్ఞుడవు కమ్ము. ఒకే గురువు అవ్వక్కర్లేదు, ప్రాజ్ఞుడైతే సరిపడుతుంది. ప్రాజ్ఞుడై తనను ఈ సంసార బంధము నుంచి విముక్తి చేసుకొనవలెను. ఈ శ్లోకాన్ని సాయంకాలం పూర్తి చేద్దాము. తత్రాభిరతిమన్విచ్ఛేత్ హిత్వా కామాన కించనః ఆత్మానం మోచయేత్ ప్రాజ్ఞః చిత్తక్లేశమహాగ్రహాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి.